సందేహించటం రైటా రాంగా? సత్యం తెలుసుకున్నవాడు సందేహపడితే అది తప్పు. సత్యం దగ్గరకు వచ్చినవాడు డౌట్ పడితే అది కనికరానికి కారణం. వాడికి తెలియదు గనక అడుగుతున్నాడు, వానికి నేర్పమని చెబుతున్నాడు దేవుడు. సందేహపడు వారి మీద కనికరం చూపండి అని. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు, ఈ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా అడగండి, నీ తోటి వారిని అడగండి. యేసయ్యని గురించి అడిగడిగి తెలుసుకోండి, అడిగడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. యేసు ఎందుకు దేవుడో తెలుసుకోండి, మృతులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి, బాప్తిజం అంటే ఏంటో తెలుసుకోండి, ప్రభు బల్ల అంటే ఏంటో తెలుసుకోండి, దేవుని కొరకు నువ్వేం చేయాలో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలి. నువ్వు ఏ ప్రశ్న లేకుండా గుడ్డిగా ఫాలో అయితే దేవుడేదో సంబరపడతాడు అనుకోవద్దు. నువ్వు ఆయన గురించి ఎంత అడుగుతావో, ఎంత తెలుసుకుంటావో అంత సంతోషపడతాడు. దేవుడు ఆనందపడే కారణాల్లో ఒకటి ఏం చెప్పాడో తెలుసా? యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకుని వాని యందు నేను ఆనందించువాడనై ఉన్నాను అన్నాడు. ఈ మాట బైబిల్ ఉందని మీకు తెలుసా? యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకునుట యందు నేను ఆనందించేవాడనై ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి అడిగడిగి తెలుసుకో, భక్తుల్ని అడిగడిగి తెలుసుకో. ఎంతమంది ఈ మాటతో ఫిక్స్ అయ్యారు? చేతులు ఎత్తండి.